భారతీయ జనతా పార్టీ సంకీర్ణాలలో ఉన్నటువంటి మిత్రపక్షాలని అబ్జార్బ్ చేసుకుని జీర్ణించుకుని అది ఎదిగిపోయింది. అది మహారాష్ట్రలో శివసేనైనా కొట్టింది, ఒరిస్సాలో బిజు జనతాదళ్ని కొట్టింది, కర్ణాటకలో జేడీఎస్ని కొట్టింది, బీహార్లో జేడీయూని కొట్టింది, ఇట్లా అన్ని చోట్ల. కానీ అదే భారతీయ జనతా పార్టీ ఒక్క చంద్రబాబు చేతిలో తను నలిగింది, కానీ బాబుని దాటగలిగినటువంటి శక్తి లేదు. దట్ ఈజ్ చంద్రబాబు. ఆ శక్తి ఏంటో మరొకసారి ఇప్పుడు కూటమి సర్కారులో నిరూపిస్తున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన చాలా యాక్టివ్గా తెలివిగా ఒక ఎత్తు వేస్తున్నారు. ఫెయిల్యూర్ని ప్రభుత్వం ఖాతాలో వేస్తున్నారు, సక్సెస్ని ఆయన ఖాతాలో వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినా, పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ సమస్యల గురించి మాట్లాడినా, లేదంటే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి మాట్లాడినా, ఇట్లాంటి వాటిట్లో ప్రభుత్వాన్నే ఇరుకుని పెడుతున్నటువంటి పరిస్థితి. క్రెడిట్ చంద్రబాబు అదే వాళ్ళ చేత క్షమాపణ చెప్పించి ఇది క్రెడిట్ ఏమో పవన్ కళ్యాణ్కి అయినా, ఫెయిల్యూర్ ఏమో